శ్రీ గురుభ్యో నమః. సమానాధిక వర్జిత, ఎక్కువ తక్కువ అనే భావాలు దరిచేరని అమ్మ. అమ్మవారి ప్రేమ అపారం. ఆ ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండవు. అటువంటి భావాలు అమ్మవారి దరికి రావు. తనకు ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరినీ హెచ్చుతగ్గులు లేకుండా ప్రేమిస్తుంది. ఏది తనకు సమానము గాని తనకన్నా అధికంగా గాని లేని స్వరూపం అమ్మది. అమ్మకు తనకన్నా ఎక్కువ అనే భావము లేదు, తనతో సమానము అనే భావము లేదు. ఎందుకంటే అమ్మ ఒక్కటే పరిపూర్ణ సత్యం. ఆమెకి రెండవది లేకపోతే సమానము అనే మాటకు చోటెక్కడా? అద్వితీయమైన సత్యమే అమ్మ. అందుకే శాస్త్రం చెబుతుంది, ఏకమేవాద్వితీయం. ఒక్కటే ఉంది, రెండవది లేదు. అమ్మను వదిలి వేరొకటి ఉంటేనే కదా సమానము అధికము అనే తారతమ్యాలు వస్తాయి. అమ్మే అన్నిటిగా వ్యాపించి ఉన్నప్పుడు ఆ తారతమ్యాలకు చోటే లేదు. అందువల్ల అమ్మకు సమానాధిక వర్జిత అని పేరు. గతంలో చెప్పుకున్న నిస్తుల నామం కూడా ఇదే అర్థం. లోకత్రయేపి త్వత్ సమః నాస్తి అన్య అభ్యధిక కుతః. మూడు లోకాలలో కూడా నీతో సమానమైన వాడే ఎవడూ లేడు. అప్పుడు నీకంటే గొప్పవాడు ఎక్కడి నుండి ఉంటాడు అని గీతావాక్యం. అమ్మ అందరియందు సమానంగానే ఉంటుంది గాని ఉపాధులను బట్టి హెచ్చుతగ్గులుంటాయి. ఉపాధిలో ఉన్నది ఒక్కటే. ఉగ్గు గిన్నె నుండి గంగాలం వరకు నీరు నిండి ఉంటుంది. ఉగ్గు గిన్నెలో తక్కువ నీరుండడానికి కారణం నీరు కాదు, గిన్నె పరిమాణం. సృష్టిలో అమ్మ శక్తులు సమానంగానే వ్యాప్తి చెంది ఉంది. అధికము అల్పము అనే వ్యత్యాసాలు అమ్మకు లేవు. అందుకునే వారిని బట్టి ఉంటుంది. సూర్యకిరణములు సమానంగానే ప్రసరిస్తాయి, కానీ చీకటి గృహంలోకి అవి రాలేవు. కారణం గృహ నిర్మాణ విధానమే. గాలి వెలుతురు ఇంటిలోకి ప్రవేశించలేకపోవడానికి సూర్యుడు వాయుదేవుడు కారణం కాదు. విద్యుత్తు కొన్ని బల్బుల్లో ఎక్కువగా వెలుగుతుంది, కొన్నింటిలో తక్కువగా వెలుగుతుంది. కారణం బల్బుల పరిమాణమే గాని విద్యుత్తుకు సంబంధించినది కాదు. ఉపాధులలో ఉన్న వ్యత్యాసం వల్ల అందులో ఉండే శక్తి చిన్నదిగానో పెద్దదిగానో గోచరిస్తుంది. అదేవిధంగా సృష్టిలో ఉన్న ఉపాధులలో అమ్మ శక్తి నిండి ఉంది. ఉపాధి భేదం వల్ల స్థావర జంగమాలుగా, మానవులు దేవతలు అసురులుగా ఒకరికొకరు భిన్నమై కనిపిస్తున్నారు. అన్నింటిలో అందరిలో అమ్మవారి శక్తిని దర్శించేవారికి అధికులమని అధములమని భావించరు. తెలియని వారికే ఈ భావనలు. తెలిసిన వారికి అంతా అమ్మ చైతన్య విలాసంగానే కనిపిస్తుంది. లోకవిత్ లీలా కైవల్యం. అమ్మకు తాను అధికం అనే భావన ఉండదు కాబట్టి ఇతరులను గురించి అల్పులు అనే భావన కూడా ఉండదు. మేం అధికులం అని భావించేవారే కొందరిని అల్పులుగా చూస్తారు. చక్రవర్తి కుమారుడై ఉండి కూడా శ్రీరాముడు గుహుణ్ణి శబరిని వానరులను అసురులను సమానంగా చూశాడు. అలాగే పూర్ణపురుషుడైన శ్రీకృష్ణుడు కూడా గొల్లపిల్లలతో కలిసి చద్ది అన్నం తిని ఆడుకున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, ఆవునందు, ఏనుగునందు, కుక్కయందు, చండాలుని యందు పండితులు జ్ఞానులు సమదృష్టి కలిగి ఉంటారు. ఆధిక్యత అనే భావాన్ని వదిలినవారు అందరి హృదయాలలో నివసిస్తారు, రమణుల వలె. తల్లికి వల్లికి కుక్కకు గోవుకు ముక్తినిచ్చిన రమణాచల, అందరి ఎడల అన్నిటి ఎడల సమతాభావమే రమణాచల.